నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. ప్రస్తుతం మనం మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాము. అయితే ఇక్కడ మనతో ఉన్నారు డాక్టర్ గారు, కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ సౌమ్య గారు. అయితే రుమటాలజిస్ట్ అంటే నాకే కాదు, మీకు కూడా డౌట్ వచ్చి ఉండొచ్చు. అసలు ఈ రుమటాలజిస్ట్ అంటే ఏంటి, దీంట్లో ఎలాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి ఏంటని డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. బాగున్నారా? ఎస్, ఫైన్. యాక్చువల్లీ రుమటాలజిస్ట్ అనగానే నాకు డౌట్ వచ్చింది. చాలా వరకు డాక్టర్స్ అందరూ స్పెషలిస్టులు అంతా తెలిసి ఉంటారు మాకు. ఈ రుమటాలజిస్ట్ అనేది ఏంటి అసలు? రుమటాలజీ అనేది ఇప్పుడు ఏదో కొత్త బ్రాంచ్ ఏం కాదు. చాలా సంవత్సరాలుగా దీనిలో చాలా పరిశోధనలు అవుతున్నాయి. దానివల్ల కొత్తగా డయాగ్నోస్టిక్స్, కొత్తగా ట్రీట్మెంట్ అన్ని ఆప్షన్స్ వస్తున్నాయి. అయితే ఏంటంటే సాధారణ ప్రజలకి దీని మీద అవగాహన అనేది తక్కువ. ఫస్ట్ మీకు రుమటాలజీ అనేది అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ మీకు అర్థం చేసుకోవాల్సింది ఇమ్యూనిటీ, అంటే రోగ నిరోధక శక్తి. ఈ రోగ నిరోధక శక్తి అనేది మన రక్తంలో వివిధ రకాల కణాల రూపంలో అవయవాలన్నింటికి ప్రసరిస్తూ ఉంటుంది. రోగ నిరోధక శక్తి పని ఏంటి? మనకి ఎప్పుడైనా కూడా బయట నుంచి వివిధ రకాల ఇన్ఫెక్షన్స్, అది బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఏదైనా అయి ఉండొచ్చు, అది మన ఒంట్లోకి రాకుండా అది మనకి సోల్జర్స్ లాగా అన్నమాట. కానీ ఈవెన్ ఆ ఇన్ఫెక్షన్స్ మనకు వచ్చినా కూడా మనం తొందరగా రికవరీ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే ఈ రోగ నిరోధక వ్యవస్థలో కొన్ని రకాల లోపాలు సంభవిస్తాయి. ఇలాంటి లోపాలు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మన రోగ నిరోధక శక్తి మన పైన వివిధ రకాల అవయవాలని దాడి చేస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో వచ్చే వ్యాధులని ఆటో ఇమ్యూన్ వ్యాధులు అని, ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధులపైన అధ్యయనం చేసే విభాగాన్ని రుమటాలజీ అని, ఈ రుమటాలజీలో స్పెషలైజ్డ్ ట్రైనింగ్ తీసుకున్న డాక్టర్స్ని రుమటాలజిస్ట్ అని అంటారు. ఆటో ఇమ్యూన్ రివర్స్లో అంటే ఆటో ఇమ్యూనిటీ పవర్ రివర్స్ అయినప్పుడు ఎలాంటి అవయవాలకు ఎఫెక్ట్ అవుతుందంటారు? చెప్పాను కదా, ఈ రోగనిరోధక శక్తి అనేది మన బాడీలో కంప్లీట్గా అన్ని అవయవాలకి ప్రవహిస్తూ ఉంటుంది వివిధ రకాల కణాల రూపంలో అని చెప్పాను కదా. సో ఏ రకమైన అవయవమైనా కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. అయితే మనము సాధారణంగా చూసేది ఏంటి అంటే కీళ్ళు అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఇలా కీళ్ళు ఎఫెక్ట్ అయినప్పుడు మనం ఆర్థరైటిస్ అని అంటారు. కానీ చర్మం కానీ, కండరాలు, ఐస్, ఈవెన్ అంతర్గత అవయవాలు అంటే ఊపిరితిత్తులు, గుండె, లివర్, కిడ్నీ, రక్తనాళాలు ఏవైనా కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. అంటే ఇలా ఎఫెక్ట్ అయినప్పుడు మనకి ఆ ప్రాబ్లం ఎలా తెలుస్తుంది అంటారు? ఇది కొన్ని రకాల లక్షణాల రూపంలో మనకి పేషెంట్స్కి బయటపడుతూ ఉంటుంది. సాధారణంగా చూసే లక్షణం ఏంటి అంటే కీళ్ళల్లో నొప్పులు, వివిధ రకాల కీళ్ళల్లో చిన్నవి పెద్దవి కీళ్ళల్లో నొప్పులు రావడం, కొన్నిసార్లు వాపులు రావడం, ఉదయం లేవగానే టైట్గా పట్టేసినట్టు అనిపించడము. దీనివల్ల ఉదయం లేవగానే మనం చేసే పనులు, ఈవెన్ బ్రషింగ్, కుకింగ్ ఇబ్బందిగా అనిపించడము, కొన్నిసార్లు గ్లాసెస్ పట్టుకోవడానికి ఇబ్బంది, నడవడానికి ఇబ్బంది, ఇవన్నీ లక్షణాలు చూస్తూ ఉంటాం. ఒకవేళ మనకి చర్మం కనుక ఎఫెక్ట్ అవుతుంది అని అంటే చర్మం పైన వివిధ రకాల ర్యాషెస్ రావచ్చు, ఎరుపుగా ఉండే ర్యాషెస్. సమ్టైమ్స్ మనకి బయట సన్ ఎక్స్పోజర్ అయినప్పుడు అవి ఎక్కువగా బర్నింగ్ అనిపించడము, ర్యాషెస్ పెరగడము. కొన్నిసార్లు చల్లటి నీళ్ళల్లో కానీ చల్లటి వాతావరణానికి కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు ఫింగర్ టిప్స్ అనేటివి తెలుపు, నీలం రంగులు, కొన్నిసార్లు బ్లాక్గా కూడా టర్న్ అవుట్ అవ్వచ్చు. ఒకవేళ ఐస్ కనుక ఎఫెక్ట్ అవుతున్నాయి అని అంటే ఐస్ రెడ్గా మారడము, విజన్ తగ్గిపోవడము రిపీటెడ్గా, అండ్ దీర్ఘకాలికంగా కారణం తెలియకుండా ఫీవర్ రావడం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, ఇలాంటి సమస్యలు సాధారణంగా చూస్తూ ఉంటాం. ఇవే కాకుండా మనకు అవయవం ఏదైతే ఎఫెక్ట్ అయ్యిందో దానికి సంబంధించిన లక్షణాలు కూడా బయటకి కనిపించకపోవచ్చు. కాకపోతే కొన్ని టెస్ట్లు చేస్తే కనుక మనకు అర్థమవుతాయి. ఇలాంటి పేషెంట్స్లో అంటే ఈ వ్యాధి సోకిన ఏవైతే అవయవాలు ఉన్న పేషెంట్స్లో వాళ్ళ అపోహలు ఏ విధంగా ఉంటాయంటారు? నార్మల్గా మాకు వచ్చే పేషెంట్స్ యూజువల్లీ యంగ్ ఏజ్ గ్రూప్ ఉంటారండి. అంటే 20 to 50 years, 40 years వరకు ఉంటారు. వాళ్ళందరూ ఫస్ట్ చెప్పేది ఒకటే మాట, ఏంటండి డాక్టర్ గారు, మేము ఇంత చిన్న వయసులో మాకు ఈ కీళ్ళ నొప్పులు ఏంటి, ఇవన్నీ ఏంటి, మాకు ఊళ్ళో అందరూ మమ్మల్ని అడుగుతున్నారు, మీకు ఈ వయసులో ఎందుకు నొప్పులు వస్తున్నారు, ఈ వయసులో మీరు ఎందుకు పని చేయలేకపోతున్నారు, యాక్టివ్గా ఎందుకు ఉండలేకపోతున్నారు అని. కానీ ఈ రకమైన ఆటో ఇమ్యూన్ వ్యాధులకి ఏజ్ పరిమితం అనేది లేదు.
1-2 సంవత్సరాల చిన్న పిల్లల నుంచి 60-70 ఏళ్ళ వృద్ధుల వరకు కూడా ఎవరికైనా కూడా ఆటోఇమ్యూన్ వ్యాధులు రావచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే కామన్గా చూసే ఏజ్ గ్రూప్ 20-40 ఇయర్స్. ఇది సాధారణంగా చూసే అపోహ పేషెంట్స్లో. ఓకే. ఈ ఆటోఇమ్యూన్ వ్యాధుల్ని ఎలాంటి టెస్టులు చేసి గుర్తిస్తారు? ఫస్ట్ ఏంటంటే మనం పేషెంట్ని చూసిన తర్వాత ఎఫెక్ట్ అయిన అవయవాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఓకే, ఈ పర్టికులర్ పేషెంట్కి ఈ రకమైన ఆటోఇమ్యూన్ వ్యాధి ఉంది అని చెప్పేసి. కొన్ని ఆటోఇమ్యూన్ వ్యాధులు ఏంటంటే కీళ్ళ నొప్పులు అనేటివి ప్రిడామినెంట్గా ఉంటాయి. వాటి ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, యాంకలోజింగ్ స్పాండిలైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది. ఇంకొన్ని ఆటోఇమ్యూన్ వ్యాధులలో ఏంటి అంటే మనకి అంతర్గత అవయవాలు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లూపస్, మయోసైటిస్, స్క్లీరోడర్మా, వాస్కులైటిస్ లాంటివి. చెప్పాలి అంటే మోర్ దెన్ 100 ఆటోఇమ్యూన్ వ్యాధులు ఉన్నాయి. సో మనకి పేషెంట్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఈ రకమైన ఆటోఇమ్యూన్ వ్యాధి ఉండొచ్చు అని. దాన్ని బట్టి కొన్ని బ్లడ్ టెస్ట్లు అనేటివి ఉంటాయి. మనం సాధారణంగా చేసే బ్లడ్ టెస్ట్లు ఏంటంటే యాంటీన్యూక్లియర్ యాంటీబాడీ, రుమటాయిడ్ ఫ్యాక్టర్, యాంటీ-సిసిబి. కొన్నిసార్లు ఏంటంటే ఇమేజింగ్ కూడా చేయాల్సి వస్తుంది, సిటీ, ఎంఆర్ఐ లాంటివి. అలాంటి టెస్టులు చేసినప్పుడు మనకి ఈ రకమైన ఆటోఇమ్యూన్ వ్యాధి ఉందని మనము వ్యాధి నిర్ధారణ చేయొచ్చు. ఓకే. పెయిన్ కిల్లర్ కానివ్వండి, స్టెరాయిడ్స్ కానివ్వండి, వీటి వల్ల ఈ పెయిన్స్ అనేవి తగ్గుతాయి అంటారా? అంటే సరిపోతాయా ఇవి? గుడ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఏంటంటే పెయిన్ రిలీఫ్ ఉంటుంది మనం పెయిన్ కిల్లర్ కానీ స్టీరాయిడ్ కానీ వేసుకున్నప్పుడు. ఎలాగైతే మనకి ఫీవర్ వచ్చినప్పుడు పారాసెటమాల్ ఇస్తాం, అది ఏ రకమైన ఫీవర్ కానివ్వండి, ఫీవర్ అనేది తగ్గుతుంది. కానీ ఆ ఫీవర్కి కాజ్ ఏంటి? ఒకవేళ అది మలేరియానా, చికెన్ గున్యానా, టైఫాయిడా, ఇలా రకరకాల కారణాలు ఉంటాయి, రకరకాల విష జ్వరాలు ఉంటాయి. దానికి టార్గెట్ చేసి మనం యాంటీబయోటిక్ ఇస్తాం. సో యాంటీబయోటిక్ రెస్పాన్స్ రావడానికి మనకి ఒక 3 to 5 days పడుతుంది. సో ఆ మీన్ టైంలో మనము పేషెంట్కి సిమ్టమాటిక్ రిలీఫ్ ఉండడానికి పారాసెటమాల్ ఇస్తున్నాం. ఇక్కడ ఆటోఇమ్యూన్ వ్యాధులలో కూడా అంతే. ఎస్, మనం పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తాం, స్టీరాయిడ్స్ యూజ్ చేస్తాం, కానీ అది పేషెంట్కి టెంపరీ రిలీఫ్ మాత్రమే. కానీ లోపల వ్యాధిని కంప్లీట్గా కంట్రోల్ తీసుకోవడానికి కొన్ని రకాల మందులు ఉన్నాయి. ఆ డిసీజ్ని మాడిఫై చేసే మెడిసిన్స్, అవి కంపల్సరీ యూజ్ చేయాలి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మనము ఆ రకమైన పెయిన్ కిల్లర్స్ కానీ స్టీరాయిడ్ హై డోసెస్ కానీ దీర్ఘకాలికంగా వాడడం వల్ల ఏమవుతుంది అంటే కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో అవి పర్మనెంట్ క్యూర్ కాదు, అది ఓన్లీ సిమ్టమాటిక్ రిలీఫ్ మాత్రమే. ఓకే. అయితే మీరు చెప్పే ట్రీట్మెంట్ ఒకవేళ పేషెంట్ తీసుకుంటే కనుక లైఫ్ లాంగ్ వాడాలంటారా? ట్రీట్మెంట్ తీసుకోవాలంటారా? లైఫ్ లాంగ్ అన్న మాట మేబీ రాంగ్, దీర్ఘకాలికంగా అని మాత్రం చెప్పగలను. ఎందుకంటే పేషెంట్స్కి ఒకసారి డయాగ్నోసిస్ అయిన తర్వాత మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. తర్వాత ఏంటంటే అది వ్యాధి మన కంట్రోల్కి రావడానికి కొంతకాలం పడుతుంది. ఆ తర్వాత పేషెంట్స్ 3 కేటగిరీస్లో ఉంటారు. కొంతమందికి ఏంటి అని అంటే ఎస్, లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాల్సిన అవసరం పడవచ్చు. ఇంకొంతమందికి నెంబర్ ఆఫ్ డోసెస్ కూడా మనము తగ్గించగలుగుతాం. ఇంకొక వర్గానికి చెందిన వాళ్ళలో ఏంటంటే వ్యాధి కంప్లీట్గా కంట్రోల్ అయిన తర్వాత ట్రీట్మెంట్ కంప్లీట్గా స్టాప్ చేయగలుగుతాం, వ్యాధి కనుక బాగా కంట్రోల్ అవుతాయి. మనకి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, ఇది రివర్స్ అవ్వడం ఏంటి అంటే రివర్స్ కూడా అవుతుంది అంటారా ఇట్లా? ఎస్, ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వేరు, ఇమ్యూనిటీ అనేది రివర్స్ అవ్వడం వేరు. ఈ ఇమ్యూనిటీ రివర్స్ ఎందుకంటే కొన్ని రకాల జెనెటిక్ రీజన్స్ వల్ల, కొన్ని రకాల ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే మనకి పొల్యూషన్ అవ్వనియండి, మనం ఎక్స్పోజ్ అయ్యే ఇన్ఫెక్షన్స్, ఇలాంటి వాటి వల్ల ఏంటంటే ఆ డిస్టర్బెన్సెస్ అనేటివి వస్తాయి మన జెనెటిక్స్లో. అలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు దాని తర్వాత ఆ ఇమ్యూనిటీకి సంబంధించిన కణాలలో మార్పులు అనేటివి వస్తాయి. అలాంటి మార్పులు సంభవించినప్పుడు అవి మన మీద దాడి చేయడం అనేది స్టార్ట్ చేస్తాయి. ఓకే. అయితే ఇంకా ఈ ఇమ్యూనిటీ రివర్స్ అయిన పేషెంట్స్కి మీరిచ్చే సందేశం ఏంటి? చెప్పేది ఏంటి అంటే ఈ ఆటోఇమ్యూన్ వ్యాధులు అనగానే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీకు ఈ రకమైన లక్షణాలు ఉన్నప్పుడు వీలైనంత తొందరగా రుమటాలజిస్ట్ని సంప్రదించాలి. అప్పుడు మనకి అసలు ఎంతవరకు మీ బాడీ ఎఫెక్ట్ అయ్యింది అనేది అర్థం చేసుకొని దానికి సంబంధించిన మెడిసిన్స్ స్టార్ట్ చేస్తారు. ఇలా సరైన ట్రీట్మెంట్ సరైన సమయంలో స్టార్ట్ చేసి రెగ్యులర్గా ఫాలో అప్ ఉంటే కనుక మీకు నార్మల్ లైఫ్ లీడ్ చేయవచ్చు. అది పర్సనల్ లైఫ్ అయి ఉండొచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ అయి ఉండొచ్చు. సో నార్మల్ పేషెంట్స్ లాగానే మీరు
హ్యాపీగా ఉండొచ్చు. ఓకే డాక్టర్ గారు. అంటే మాకు తెలియని ఒక సబ్జెక్ట్ అనేది మీరు చెప్పారు ఈరోజు. నార్మల్‌గా అయితే ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది, వ్యాధులొస్తాయి ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఇమ్యూనిటీ పవర్ రివర్స్ అవ్వడం అనేది నేను కూడా ఫస్ట్ టైమ్ వింటున్నాను. సో, అలాంటి పేషెంట్స్ కూడా ఉండుండొచ్చు. వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు కూడా ఇదంతా. సో, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే పేషెంట్స్ ఒకసారి గ్రహించి డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే బావుంటుందనిపిస్తుంది. థాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ.